నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. ఈరోజు పని మీద అమ్మమ్మల ఊరు వెళ్తున్నాను. అమ్మమ్మ కొంట్లో పోలేదని చెప్పేసి. సో అమ్మమ్మల ఊరు ఇక్కడ నుండి ఒక 65 కిలోమీటర్స్, దాలింపేట నర్సీపట్నం దగ్గరలో ఉంటుంది. అక్కడ 1 డే స్టే చేసి అక్కడ నుండి అరకు లంబసింగి వెళ్తాను అనమాట. అక్కడ 1 డే ఇక్కడ 1 డే ఉందామని ప్లాన్ చేసుకున్నాను. అమ్మమ్మల ఊరు వెళ్ళిపోయి అమ్మమ్మని చూసేసి అమ్మమ్మ దగ్గర ఒక 1 డే ఉండి, మా అమ్మ కూడా అక్కడే ఉంది. సో అక్కడ స్టే చేసి నైట్ బయలుదేరుతాను. నిద్ర వచ్చేస్తుంది. సో నేను అనకాపల్లి దగ్గరలో ఉన్నాను. ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరుతాను. ఎప్పుడు ఎప్పుడో అన్నీ కలిపే అదే కెమెరా ఆన్ చేశాను. అందుకే కదా ఎలా పడిపోలేదు వెనకకి ఎందుకు వెళ్ళలేదు. బాత్రూమ్ వెనకాల ఉండాలి కానీ బాత్రూమ్ తీసినప్పుడు జ్ఞాపకం లేదా కలిపి తీసుకుని వెళ్తే బాత్రూమ్ ఎక్కడన్నా ప్రియానా ఇక్కడ కోడికూర వండితే అక్కడ కోడికూర వండితే అక్కడ ఉన్నట్టే ఉంది, స్మెల్ వస్తుంది. అదే నాటుకోడి వండారు కదా కాయ తీసి, ఇక్కడ వండినా అదే స్మెల్ వస్తుంది, అక్కడ ఉన్న అదే స్మెల్ వస్తుంది. ఇదే అక్కడ వండారు అని 2 రోజులు ఉంటే పనులు జరగవు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. ఈరోజు అమ్మమ్మల ఊరు వచ్చాను. నైట్ 12 o'clock ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి నేను లంబసింగి అరకు వెళ్దాం అనుకుంటున్నాను. లంబసింగి, వనజంగి, అరకు. సో 2 days ట్రిప్, 2 days. సో టోటల్ గా 3 days. ఎక్కడ ఛార్జింగ్ పాయింట్స్ లేవు. ఇక్కడ నర్సీపట్నంలో ఉంది, తర్వాత అరకులో ఉంది. సో నర్సీపట్నం నుండి అరకుకి 130 కిలోమీటర్లు, 118 కిలోమీటర్లు. మధ్యలో నాకు లంబసింగ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రిసార్ట్ ఓనర్. సో తన దగ్గరికి వెళ్తాను. తన దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే నేను అరకు వరకు వెళ్ళిపోవచ్చు. అరకులో ఛార్జింగ్ పెట్టుకొని నేను కొత్త వలస వరకు వెళ్ళిపోతే, అంటే తక్కువ కిలోమీటర్లు, అంటే తక్కువ అంటే ఒక 50-60 కిలోమీటర్స్ ఎంతో ఉంటది అనుకుంటాను. నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, నేను అంత చూడలేదు గూగుల్ మ్యాప్స్ లో. కొత్త వలసలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సో అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే నేను డైరెక్ట్ గా వైజాగ్ వచ్చేయచ్చు, గాజువాక.
సో అలా అనుకుంటున్నాను, నేను అలా ప్లాన్ చేసుకున్నాను. 2 days ట్రిప్. అమ్మమ్మ కొంట్లో బాగాలేదని అమ్మమ్మ ఊరు వచ్చాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళి ఇక్కడ మా ఊరు దేవత టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని లంబసింగి అయితే వెళ్ళిపోతాను. లంబసింగి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వన్జాంగిలో వ్యూ పాయింట్ ఉంటుంది, అది చాలా బాగుంటది. సో అది చూద్దామని అనుకున్నాను అనమాట. సో అది చూస్తాను, చూసేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నూకాల తల్లి గుడికి వెళ్ళి పోతురాజు గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. సో 2 గుళ్ళకి వెళ్ళాను. వరల్డ్ అనేవి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను దేవుడిని గట్టిగా. లంబసింగి, వనజాంగి, అరకు వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళి రావడానికి 2-3 days టైం పడుతుంది. స్టేయింగ్ అవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు నేను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అవన్నీ తెలీదు. వీలైనంత వరకు తక్కువలో ప్లాన్ చేసుకుంటాను, కానీ బాగా నీట్గా ట్రిప్ అనేది అయ్యేలా చూసుకుంటాను. ఓకే, అరకులో ఒక ఛార్జింగ్ 2 పాయింట్స్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్. దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ఛార్జింగ్ పెడతాను. ఓకేనా. తర్వాత నైట్ లంబసింగిలో పెడతాను ఛార్జింగ్. ఇక్కడ నుండి 40 kilometers డిస్టెన్స్ ఉంది. సో లంబసింగిలో 40 kilometers డిస్టెన్స్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ పెడితే అరకు వెళ్ళగలను. అరకు మధ్యలో వనజాంగి కూడా చూసేస్తాను. వనజాంగి విజిట్ చేసిన తర్వాత అరకు చాపరాయి అవన్నీ చూసిన తర్వాత కొత్త వలస వెళ్తాను. అక్కడ నుండి 90 kilometers కొత్త వలస వెళ్ళి, కొత్త వలసలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఒకళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోతే ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ ఛార్జింగ్ పెడతాను. అక్కడ నుండి గాజువాక్. ఫ్రెండ్స్, ఇది నా ప్లానింగ్. బాయ్ బాయ్. ఓ మామా బాయ్ బాయ్ బాయ్.